ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొప్ప హౌసింగ్ లోన్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. మా బ్యాంకు మాన్సూన్ మ్యాజిక్ అనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ తీసుకొని వచ్చింది. ఏంటంటే ఈ పీరియడ్లో హౌసింగ్ లోన్స్ మీద అన్నిటి మీద ప్రాసెసింగ్ ఫీ అనేది వేవ్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మీరు ఎంక్వైరీస్ ద్వారా కానీ ఇంకోటి కానీ బుక్ చేసేసుకొని సెప్టెంబర్ 30th లోపల లోన్ కనుక తీసుకోగలిగితే అటువంటి బారోవర్స్ అందరికీ ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రద్దు చేయడం అయింది. అదేవిధంగా చాలా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ సిబిల్ రేటింగ్ 8.5% నుండే మనము హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేట్ బ్యాంక్ తరఫున ఆఫర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి. ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేదంటే పర్చేజ్ అవుట్ రైట్ పర్చేజ్ కానీ, టేక్ ఓవర్ కానీ, వీటన్నిటి మీద ప్రాసెసింగ్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ పీపుల్ ఎవరైనా హౌసింగ్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకి ఓడి రూపంలో కూడా, మ్యాక్సిగన్ రూపంలో కూడా హౌసింగ్ లోన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కస్టమర్స్కి వితిన్ 7 days మేము ఇంక్లూడింగ్ లీగల్ వాల్యుయేషన్ అన్నీ సింగిల్ పాయింట్గా మీరు డాక్యుమెంట్లు ఒకసారి ఇచ్చిన తర్వాత వితిన్ 7 days మేము లోన్ శాంక్షన్ చేసి డిస్పర్స్ చేసేదానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా కస్టమర్ ఓన్లీ డాక్యుమెంటేషన్కి విజిట్ చేస్తే సరిపోతుంది, ప్రతి చోటికి తిరగాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సేల్స్ టీమ్స్ సపరేట్గా మా బ్యాంక్ తరపున అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎస్ఎస్ఎల్ అవ్వచ్చు, హెచ్ఎల్సీస్ అవ్వచ్చు. అదేవిధంగా మా ఇంటర్నల్ కూడా సేల్స్ టీమ్స్ ఉన్నారు. మీరు జస్ట్ మాకు ఫోన్ చేస్తే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని బ్యాంకుకు కేవలం డాక్యుమెంటేషన్ రోజు, డిస్బర్స్మెంట్ రోజు మాత్రం పిలవడం జరుగుతుంది. సో చాలా కన్వీనియన్స్. అదేవిధంగా మీకు ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా బ్యాంకు సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఇది టైం అడ్మిషన్స్ టైం, సో దానికైనా అప్రోచ్ అవ్వండి. ఎనీ బిజినెస్ లోన్, ఎనీథింగ్. బట్ ముఖ్యంగా ఇప్పుడు మాన్సూన్ మ్యాజిక్ మేళా అనేది జరుగుతుంది కాబట్టి ఈ హౌసింగ్ టైంలో, ఈ పీరియడ్లో ఇక చాలామంది అప్రూవల్ తీసుకునే స్టేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే ఉపయోగించుకోండి. మాకు కడపలో చాలా వరకు ప్రాజెక్ట్స్ మేము ఫైనాన్స్ చేయడం జరిగింది. అటువంటి వాటికి లీగల్ కానీ వాల్యుయేషన్ కానీ అవసరం లేదు యాక్చువల్గా. సో జస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ కింద డైరెక్ట్గా మీకు ఆ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఓన్లీ మీకు కావాల్సినటువంటి లోన్ అమౌంట్, మీకు సంబంధించినటువంటి కేవైసీ అండ్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈఎంఐ బై ఎన్ఎంఐ రేషియో కూడా మేము డిపెండింగ్ అపాన్ శాలరీ 70% వరకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కాస్ట్లో 30 lakhs వరకు అయితే 90%, అబోవ్ 30 lakhs అయితే 80% వరకు మేము కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో కడప ప్రజలందరికీ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మా స్టేట్ బ్యాంక్తో తీసుకోవాల్సిందిగా లోను కోరుచున్నాం. అప్ టు 2 crores మాకు ఇక్కడ ప్రాసెసింగ్ సెల్ ఉంది, హెడెడ్ బై ఏజీఎం శ్రీకాంత్ రెడ్డి గారు, ఏజీఎం ఇక్కడ.
సో స్పాట్లో అయిపోతుంది. అబౌవ్ 2 crores లోన్స్ ఉన్నా కూడా ఏవైనా అది కూడా కడపలోనే అప్ టు 7 crores ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడే కాదు, ఎక్కడైనా మా బిల్డర్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ ఏమైనా సిటీలో, ఐ మీన్ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు అవ్వచ్చు, వాటిని మీరు తీసుకోవాలనుకున్నా కూడా మేమే అన్నీ అరేంజ్ చేసేసి దానికి లీగల్ వాల్యుయేషన్ అటువంటివి ఏమీ ఉండవు. ఏమైనా ఉన్నా కూడా మేము మా టీమ్స్ ద్వారా ఏర్పాటు చేసుకుని మీరు అవుట్ సైడ్ ప్లాన్ చేస్తున్నా కూడా ఇక్కడ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ స్టేట్ బ్యాంక్ వారి హౌసింగ్ లోన్ మేళా ఈ 2 రోజులు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కస్టమర్లందరూ, ఖాతాదారులు ఎవరు స్టేట్ బ్యాంక్లో ఉన్న ఖాతాదారులైనా వేరే ఖాతాదారులు ఎవరైనా కానీ అది టేక్ ఓవర్ లోన్స్ కానీ, లేదా కన్స్ట్రక్షన్కి కానీ, లేదా అవుట్రేట్ పర్చేస్కి కానీ, లేదా బిల్డర్ ఫైనాన్స్ కానీ ఏవైనా ఫైల్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ఫైల్స్ చాలా తొందరగా వితిన్ 7 రోజుల్లో మీ యొక్క ఫైల్స్ని ప్రాసెసింగ్ అన్నీ ఉన్నట్లయితే ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. కస్టమర్లకి ముఖ్యంగా బిల్డర్ టైప్ ఉన్న ప్రాజెక్టులలో అయితే వాళ్ళకి ఎక్కువ సమయం లేకుండా ఇమీడియట్గా ఒపీనియన్ వాల్యుయేషన్తో సంబంధం లేకుండా చాలా తొందరగా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కడప ప్రజలందరూ ఈ 2 రోజులు ఈ లోన్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క ఇంటి అవసరాలకి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ బిల్డర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. బిల్డర్స్కి సంబంధించిన వాళ్ళ ప్రాజెక్టులు కూడా ఈ స్టాల్లో పెట్టడం జరిగింది. కాబట్టి కడప నగరంలో ఏ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని మీ సందేహాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మా స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హోమ్ లోన్కి సంబంధించిన ఎటువంటి అంశాలైనా ఇక్కడ బాగా మీరు నివృత్తి చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ కడప వారు ఇనిషియేటివ్ తీసుకొని బిల్డర్స్, లేఅవుట్ డెవలపర్స్ ఒక మీట్ అరేంజ్ చేశారు. ఈ మీట్లో లేఅవుట్ డెవలపర్స్ అంతా ఒకసాట, బిల్డర్స్ అంతా ఒకసాట వచ్చి కడప టౌన్లో ఉండే కస్టమర్స్ అందరికీ ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేఅవుట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకోకుండా ఒకే ప్లేస్లో ఎవరు ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, క్వాలిటీస్ అన్నీ ఎంక్వైరీ చేసుకునేదానికి బాగుండాలని చేశారు. సో యాజ్ ఎ బిల్డర్, యాజ్ ఎ డెవలపర్, వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా కస్టమర్స్ కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా టౌన్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 15 మంది బిల్డర్స్, డెవలపర్స్ అంతా ఒకేసాటికి వచ్చేసి వాళ్ళ ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు, ఎంత కాస్టు, ఏంటి, ఏం కథ అన్నీ విపులంగా కస్టమర్కి చెప్తారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కడపలో ఉండే వాళ్ళంతా అక్కడక్కడ ఎంక్వైరీ చేసుకోకుండా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటే కనుక బాగుంటుందని ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మేము మా బిల్డర్స్ అండ్ అసోసియేషన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.